అన్నా సిగరెట్. ఆహా, ఇందాక నుంచి సిగరెట్ లేక ఊపిరితిత్తులు బిగదీసినట్టు అయిపోయిందిరా. నన్నానే నన్నానే ఇరా చిల్లరేదిరా, 10 రూపాయలు మిగిలింది. ఉంచుకో, జల్సా చేసుకో. ఏంట్రా పొగబట్టలేదా? పడట్లేదు. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఇదేంటి సింగిల్ పిస్తోం లేదు, అప్పుడే ఫినిష్ అయిపోయింది. చెప్పేది అందరు యాద పెట్టుకోండి. ఇవాళ జరిగే టీమ్ సెలక్షన్ లా ఎవరైతే ఫస్ట్ 3 ప్లేసులు గెలుస్తారో వాళ్ళు ఇంటర్ కాలేజ్ గేమ్స్ సెలెక్ట్ అవుతారన్న మాట. గట్లంటావా? షురూ. తెలుగు లెక్చరర్ నీకెందుకురా మంచిగా పాఠాలు చెప్పుకోక షురు 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 అంటువి షురు చేసిండ్రు. ఇప్పుడు ఒకసారి షురు అను. సరే కానీ నీకు గుడ్ న్యూస్, పక్క కాలేజీలా నువ్వే యాంపరింగ్ చేయాలంట. చేస్తావా? సీటు కొట్టక ముందు కూసో. అన్నా చెప్తామే పాస్కి వస్తుందన్నా. పాస్కి వస్తున్నా? అది ప్రిన్సిపాల్ గారిని అడిగిపో. అలాగే. ఎడిగిపోతున్నావు? నేను ప్రిన్సిపాల్ దాన్ని పోయి అడిగోమనిలే. ప్రిన్సిపాల్ ఇంటికి వస్తాడు, అప్పుడు అడిగోమన్నా. కడుపు ఉబ్బిపోతుందన్నా. అరే నాకు ఉబ్బిపోతుంది, నేను పోయినా అనరా. మీ కాపలు పెట్టి నాకు పనిష్మెంట్ ఇచ్చిండు. రేయ్, ఆక్సిజన్ ఉందా? లేదు, హైడ్రోజన్ ఉంది. కావాలా? ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు మీ ఇద్దరిని. నడు తమ్మి నడు. మీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాను తెలుసా? మీరు చేసిన పొరపాటు ఏంటో అని 10 నిమిషాలైనా మీరు ఆలోచిస్తారని. ఈ దేశంలో రౌడీలు కొట్టుకుంటున్నారు, ఫ్యాక్షనిస్ట్ పొడుచుకు చేస్తున్నారు, పొలిటీషియన్స్ కొట్టుకు చేస్తున్నారు. ఇలాంటి దేశాన్ని బాగా చేయాల్సిన మీరే కొట్టుకు చావడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎవరికి నష్టం? మీకు నష్టం, ఈ కాలేజీకి నష్టం. మీలో మీరు గొడవపడి స్పోర్ట్స్లో సెలెక్ట్ కాకుండా పోయారు. రేపు ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఈ కాలేజ్ గౌరవం నిలబెట్టేది ఎవరు? చూడండి, పౌరుషాలకి పోతే మీ ఒక్కరి బలమే మీలో ఉంటుంది. అభిమానంతో కలిసిపోతే ఇద్దరి బలం ఒక్కరిలోనే ఉంటుంది. Got it? Shake your hands. Bond, be friends. That's the way. Good. చూడండి, మేమిక్కడ పని చేస్తోంది జీతం కోసమే కాదు, మీ జీవితాలను తీర్చిదిద్దడానికి కూడా. మీరు కలిసి సంతోషంగా ఉంటే మీ అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా సంతోషించేది మేమే. ఆగవయ్యా, అవతల ఆడు చదువుకుంటుంటే నువ్వు మరీను. ఆడు చదువుతానే ఉంటాడే,
ఆడు ఎప్పుడు చదవలేదు, పుట్టినప్పటి నుంచి చదువుతానే ఉన్నాడు, సత్యదాకా చదువుతానే ఉంటాడు. ఆడపిల్ల పుట్టినా ఏ మటన్ కొట్టోడుగా ఇచ్చి పెళ్లి చేసి మెడబట్టి బయటికి గంటేసేవాడిని. అప్పుడు మనం బేకుండా లేకుండా ఆగవయ్యా. చదువుకునేవాళ్ళం. ఏంటిది బుద్ధి లేకున్నాను ఆడు చూస్తున్నాడయ్యా, ఆగమంటుంటేను ఏంటిది గోల. చదువు నా కర్మకు వచ్చింది అయినా పర్లేదా? ఇదిగో ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో కాళ్ళకి 2.5. అదేంటి రూపాయి పావలా కదా? కాళ్ళకి రూపాయి పావాలని నేను కానీ నువ్వు ఫోన్ చేసి వెళ్ళిపోయాక మీ నాన్న వచ్చి మా ఓడు ఎవరితో మాట్లాడాడని అడిగితే అబద్ధం చెప్పాలి కదా, అందుకు ఇంకో రూపాయి పావాలన్నమాట. మంచి బిజినెస్. ఏంటి ఏమైంది? గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్ ఇవ్వాలి కానీ మాట్లాడకూడదు. పొరపాటున వాళ్ళ అమ్మ నాన్న ఎత్తితే డేంజర్ కదా, అందుకే ముందు బ్లాంక్ కాల్ చేయాలి. అంటే నువ్వు అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు సెకండ్ అన్నమాట. ఓకే ఇప్పుడు చేయి, చెప్తా చెయ్యి చెయ్యి. నువ్వు మనిషి పెరిగావు గానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఆ. నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరికి అంత సీన్ ఏమి లేదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. హలో హలో పూజ, హాయ్. చూసావా నేను చెప్పింది కరెక్ట్. చెప్పేవాళ్ళు ముష్టి సలహా. సైలెన్స్. ఇప్పుడే టైం టేబుల్ తయారు చేశాను. రేపు నీకు కాపీ ఇస్తాను, దాన్ని ఫాలో అవుతూ చదవాలి. ఫాలో కాలేదనుకో నెల రోజులు నీతో మాట్లాడడం మానేస్తాను. ఆ పనిష్మెంట్ మాత్రం ఇవ్వద్దు. రేపు నుంచి షార్జా క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ చూడకపోతే నేను బతకలేను. ఏ నోర్మి, 2 years టీవీ ఆఫ్ చేసి పెడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. టెండూల్కర్ సెంచరీ కొట్టినా, గంగూలీ క్యాచ్ పట్టినా వాళ్ళకే లాభం కానీ నీకు కాదు. ఎవడి లైఫ్ వాడికి టెస్ట్ మ్యాచ్. ఏం మాట్లాడవు? ఏ మీ నాన్న ఇంట్లో లేడా? ఆయన రావడానికి ఇంకా 1/2 hour పడుతుంది. ఆయన అంటే నీకు అంత భయమా? ఎవరు? ఫ్రెండ్ ఐడి. ఏది ఎంత గొప్ప ఫ్రెండో నేను మాట్లాడతాను. హలో, నేను పూజా తండ్రిని మాట్లాడుతున్నాను. అంకుల్. ఏంటి అంకులా? ఎవడ్రా నువ్వు? నేను మహేష్ని. అబ్బో మహేషు, నువ్వు ఆ చేపలు అమ్ముకునే వాడి కొడుకు కదూ? ఎంత రాత్రిపూట ఫోన్ ఏమిట్రా? చిన్న డౌట్. ఎవరి మీద? సబ్జెక్ట్లో. ఏ సబ్జెక్ట్లో? అది అదేంటంటే నీకంత డౌట్ ఉంటే కాలేజీలో లెక్చర్ని అడగాలి. అర్ధరాత్రి ఆడపిల్ల తీర్చాల్సిన డౌట్ ఏంట్రా? రేయ్, మీరిద్దరూ కాలేజీలో ఏం చేస్తున్నారో తెలియదు అనుకోకు. వయసు వచ్చిన ఆడపిల్లకి రాత్రిపూట ఫోన్ చేస్తే నాకు కింద నుంచి పై దాకా సర్రని కాలుతుంది. ఫ్రెండ్ని. ఎవరా ఫ్రెండ్? ఎవరు ఫ్రెండ్? ఇవాళ ఫ్రెండ్ అంటావు, రేపు ఫ్రెండ్ కదా అని పూజతో కలిసి సినిమాకి వెళ్తానంటావు. ఎల్లుండి మేమిద్దరం లవ్ చేసుకుంటాం, చేస్తే పెళ్లి చేయండి, లేకపోతే ఇద్దరం కలిసి లేచిపోతాం అని భయపడతాం, అంతేనా? రేయ్, ఈ కాలంలో మగవధవులు పుట్టగానే అమ్మ అమ్మ అంటూ లేదు, అమ్మాయి అమ్మాయి అంటున్నారు, ప్రేమ ప్రేమ అంటూ పాకులు ఆడుతున్నారు. మీ నాన్నేమో చేపలంటూ ఊరి మీద చేపలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాడు. నువ్వేమో ఆవారగాడిలాగా అమ్మాయిలకి లైన్ వేస్తూ తిరుగుతూ ఉండు. ఒరేయ్, మళ్ళా నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో ఈ ఈ వైర్తో మీ ఇద్దరు ఉరేసేస్తాను, జాగ్రత్త స్కౌండ్రల్. అప్పటిదాకా పూజకి నాకు మధ్య ఉన్నది పవిత్రైన స్నేహమే. కానీ పూజ తండ్రి మాటలు విన్నాక నిజంగా ఆయన ఊహించినట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటి నుండి పూజ గురించి కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు మొదలైనాయి. హాయ్. ఏంటి ఇంకా సీరియస్ గానే ఉన్నావు? నీకే కాదు నాకు ఉంది కోపం. మా నాన్న తిట్టినందుకు కలిగి బస్సులో వచ్చాను తెలుసా? మా నాన్న మీద కోపంతో నాతో మాట్లాడడం మానేస్తావా? ఓకే, నువ్వు ఇలాగే ఉంటే నువ్వు దగ్గరకు వచ్చి పలకరించినా సరే నేను మాట్లాడను. ఎంతైనా చేపలు అమ్ముకునేవాడు కొడుకుని నాతో మాట్లాడకపోతే నీకే నష్టం. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఒక మాట అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావే. పుట్టినప్పటి నుంచి నేను ఎన్నెన్ని తిట్లు భరిస్తున్నానో తెలుసా? మా నాన్న అంతే. మన స్నేహం గురించి ఆయనకి తెలీదు. మా అమ్మ వయసంతో నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబెడితే ఆవిని కూడా అనుమానిస్తాడు. 6th చదువుతున్నప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే ఆయన నువ్వు భయంకరంగా తిట్టాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తప్పు చేయకుండా తిట్లు తినే బదులు ఏదైనా తప్పు చేసి తిట్లు తింటే మంచిది అనిపిస్తుంది. ఆ మొహం చూడు, రాను రాను పై చెముద్రే పిచ్చి పడుతోంది. ఇంట్లో వాళ్ళేదో తిట్టారని మనం తప్పులు చేయడం మొదలు పెడితే తన్ని ఇంట్లో కూర్చోబెడతారు. జాగ్రత్త. చలికి ఒళ్ళు వేడికి జ్వరం వచ్చేలా ఉంది. ఆటోలో వెళ్దామా? నీ ఇష్టం. ఆటో. ఆటో పోనీ.
చలిగా ఉందా? చలిగా ఉన్నా హాయిగా ఉంది. వర్షం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో. ఈ టైంలో చలి అని ఇంట్లో కూర్చుంటే ఎలా? పూజ, ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేయద్దు. పూజ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అన్నిటికీ టెన్షనే.